అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఓయో. లాస్ట్ ఇయర్ 2024లో ఓయో బుకింగ్స్ ఎక్కడ ఎక్కువగా జరిగాయో మీకు తెలుసా? మన భారతదేశంలో ఎక్కువగా ఓయో బుకింగ్స్ జరిగిన నగరం ఏదో మీకు తెలుసా? హైదరాబాద్. టాప్ ఓయో బుకింగ్ నగరంగా హైదరాబాద్ ర్యాంక్ పొందింది. తర్వాత స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2024లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ మూవీ ఏదో మీకు తెలుసా? మన ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ చేసిన మూవీస్ గురించి టాప్ 3లో ఏవి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న ఫిలిం వచ్చేసి స్ట్రీట్ 2. ఇది ఒక హిందీ ఫిలిం. ఈ స్టోరీ వచ్చేసి గోస్ట్ స్టోరీ. హీరోయిన్ అందంతో, హీరో ఒక్క కామెడీతో ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి 874 కోట్లు కలెక్ట్ చేసింది. 2వ స్థానంలో ఉన్నది కలికి, మన ప్రభాస్ అన్న సినిమా. అందులో అన్న యాక్షన్ కి, అందులో ఉన్న విజువల్స్ కి ఒక్కొక్క సీన్ ఒక్కొక్కలా హైలైట్ లా ఉంటుంది. సినిమా సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి దాదాపుగా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా మొదటి స్థానంలో ఉన్న సినిమా వచ్చేసి పుష్ప 2. ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్ కి, హీరో ఎలివేషన్స్ కి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమా దాదాపుగా 1800 కోట్లు కలెక్ట్ చేసిందంట. మీకు ఈ విషయం తెలుసా? రెగ్యులర్ గా అందరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. ఒకవేళ న్యూస్ పేపర్ చదవడానికి రాకపోయినా అందులో ఉండే బొమ్మలు చూస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఆ న్యూస్ పేపర్ అనే వర్డ్కి ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. ఈ న్యూస్ పేపర్ అనే వర్డ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్, అలాగే పి అంటే పాస్ట్, ఏ అంటే ఎండ్, పి అంటే ప్రెజెంట్, ఈ అంటే ఈవెంట్, ఆర్ అంటే రిపోర్ట్స్. ఇదే న్యూస్ పేపర్ అనే వర్డ్కి ఫుల్ ఫామ్. ఇప్పుడు దాన్ని ఫుల్ గా చెప్తాను, వినండి. న్యూస్ పేపర్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రెజెంట్, ఈవెంట్, రిపోర్ట్స్ అని అర్థం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ అన్నమే లేక చాలా మంది పస్తులు పడుకుంటూ ఉంటారు. అందుకే అన్నం పెట్టేవాడిని అన్నదాత సుఖీభవ అంటారు. ఒకడి ఆకలి తీర్చిన వాడిని దైవంతో భావిస్తారు. అలాగే చాలా మంది ఆకలిని తీరుస్తూ అతని పేరు కూడా చెప్పుకోని వ్యక్తి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అది ఎవరో కాదు, మన ప్రభాస్ అన్న. వారణాసిలో ప్రతిరోజు 300 మంది భక్తులకు ఫ్రీగా భోజనం పెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న వారణాసి టెంపుల్ కు చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు. అయితే అక్కడ ఉన్న ఈశ్వర నివాస్ అనే ఒక హోటల్లో అక్కడ ప్రతిరోజు 300 మంది భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు. పెద్దలు అంటూ ఉంటారు కదా, మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించని అవసరం లేదు అని. ఇది మీకు తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే ఆ సూర్యుని దర్శించుకోవడం వల్ల మనకు, మన బాడీకు ఎన్ని ఉపయోగాలున్నాయో ఇప్పుడు ఆ ఉపయోగాలేంటో మనం తెలుసుకుందాం. ఉదయాన్నే ఆ సూర్యుడిని దర్శించుకోవడం వల్ల మన బ్రెయిన్ లో ఉండే స్ట్రెస్ మొత్తం తొలగిపోతుంది. మనకొక ఫ్రెష్ డేని యాడ్ చేస్తుంది. ఆ రోజు మనం ఎంతో యాక్టివ్ గా ఉంటాం. నెంబర్ 2, రాత్రిపూట మనకు మంచి నిద్రను అందిస్తుంది. అలాగే ఉదయాన్నే ఆ సూర్యుడిని దర్శించుకోవడం వల్ల మనలో కాగ్నిటివ్ అనే ఫంక్షన్ జరిగి బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. నెంబర్ 4, ఎండోఫిన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. గుడ్ బోన్ హెల్త్ అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి.